ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వాళ్ళు మా తమ్ముడిని కొడుతూ ఉంటే మమ్మల్ని చూస్తూ ఊరుకోమంటారా? కొట్టనివ్వండి, అలా కొడితేనైనా మా అల్లుడు గారికి బుద్ధి వస్తుందేమో. హలో కౌన్సిలర్ గారు, సవ్వేష్ బావా నా భర్త. అదే కదా పాపం, మర్ది గారు చేసుకున్న పాపం. బాగా చెప్పావమ్మా, ఇంతవరకు రావడానికి కారణం ఇదే. ధర్మేష్ గారు మంచిగా మాట్లాడండి. దారికి రాకపోతే అప్పుడు యాక్షన్లోకి దిగండి. ఎందులో దిగాలి? మాటలతో వినకపోతే అప్పుడు కత్తులు తీయండి అని చెప్తున్నారు శ్రీవారు. అవునా ధర్మేశన, వీళ్ళు చెప్తుంది సముచితంగా ఉందనిపిస్తుంది. అలా అంటావా? అవును. సరే, శాంతి మార్గంలో వెళ్దాం, వినకపోతే హింస మార్గంలో వెళ్దాం. వాళ్ళని కట్టేసి లాక్కొద్దాం అన్నయ్య. అవునన్నయ్య, వాళ్ళు ఎక్కువ చేస్తే కొట్టి మరీ పిల్లి వారింటికి లాక్కొద్దాం. అవునరా, అలాగే చేద్దాం. ఇప్పుడే వెళ్దాం, పదండి. పదన్నయ్య. బాబాయ్ గారు, భయంగా ఉంది. మీరు కూడా వాళ్లతో వెళ్ళండి, మీ మాట వింటారు. వెళ్ళండి. రోజు వెళ్దాం. అసలు ఆ ప్లేస్ సంపంగికే తెలుసు. రేవతక్క, నువ్వు సంపంగి తీసుకెళ్ళు. సంపద పదమ్మా. నా తమ్ముడికి ఎలాంటి గతి పట్టించారా? పిల్లివారింటి అన్నదమ్ములారా, ఆ సవేష్ కి సరైన శిక్ష పడింది. మీరందరూ ఓ ఆవేశంతో రెచ్చిపోకుండా కొంచెం సహనంతో ఉండండి. ఇలాంటి పనులు చేస్తున్నావేంటన్నా? కడుపు తరుక్కుపోతుంది. ధర్మేశన్న, నువ్వు ఒక్క మాట అను, వాళ్ళ తోలు తీసేస్తాను. ఇప్పుడే కదా శాంతంగా ఉండమని చెప్పాను, అప్పుడే రెచ్చగొడతారేంటల్లుడు. మామయ్య గారు, దయచేసి ఇందులో మీరు తలదోర్చకండి. పిల్లివారి ఇంటికి ఇది ఘోర అవమానం. మా పూర్వీకులు, కాశీలో ఉన్న మా తాత మమ్మల్ని క్షమించడు. సరిగ్గా చెప్పావురా. రక్తపాతం జరగంది ఎక్కడి నుంచి వెళ్ళకూడదు. అవునన్నా. ఎక్కడ్రా వాళ్ళు? ఎక్కడో ఉండాలన్నయ్య. యాండి, ఏంటి ఆవేశం? వాళ్ళు వచ్చేలోపు మర్ది గారిని ముందుక్కడి నుంచి తీసుకెళ్లిపోదాం. కుదరదు. పిల్లివారి అన్నదమ్ముల జోలికి వచ్చిన వారి కాళ్ళు నరికేయాల్సిందే. కళ్ళు తీసేయాలి, రెండు చేతులు నరకాల్సిందే, తలలు తెగిపడాలి. అబ్బబ్బా, వచ్చే అవకాశాన్ని వదులుకుంటారేంటండి? బావగారు, వాళ్ళని వదలొద్దు, చంపేయండి. ఏంటి రెచ్చగొడుతున్నావు? నిన్నిక్కడే వదిలేసి సవేష్ మర్ది గారిని తీసుకెళ్లిపోతాం. అది నీకు ఓకేనా? కాబట్టి నోరు మూసుకొనుండు. ఏంటి గొడవ? ఎవర్రా మీరంతా? ఏంటి డబ్బులు తీసుకొని రమ్మంటే మందనేసుకొని వచ్చావు? ఏమండి, వీళ్ళ ఆవేశం చూస్తుంటే ఏదో ఒకటి చేసేలా ఉన్నారు. వీళ్ళకంటే ముందు మీరే రెచ్చిపోండి. మీరు రెచ్చిపోతేనే వాళ్ళు తగ్గుతారు. అంతేనంటావా? అంతేనండి. అయితే చూడు, ఈ అరవీర భయంకర వాసుదేవరావు నటనా చాతుర్యం అంతా చూపిస్తాడు. మీరు ఆగండి, ఆయన సంగతి నేను చెప్తాను. రేయ్, మీరెవరి జోలికి వచ్చారో తెలుసా? పిల్లివారింటి అన్నదమ్ముల జోలికి. అలనాటి పాండవుల కంటే వీళ్ళు దేంట్లోనే తీసిపోర్రా. మాల్లుండే కిడ్నాప్ చేస్తారా? ఇప్పుడు చేయండి మీకు దమ్ముంటే కిడ్నాప్. రావద్దు, కాపాడతానని చెప్పినండి ఎలా ఇరికించేయారేంటి? బిగ్ బ్రో, సేవ్ మీ ధర్మేశ్వర్లయ్య. బావా, యు డోంట్ వరీ, వి ఆల్ కేమ్ విత్ మనీ. సంపంగి, వాళ్ళకి ఎంత ఇవ్వాలి? అది మేం చెప్తాం. ఇంకా 2 లక్షలు ఇవ్వాలి. అదేంటి, ఇంతకు ముందే 40,000 ఇచ్చాను కదా, ఇంకా 2 లక్షలు అంటారేంటి? మా లెక్క ఇంతే. అంతంత వడ్డీ తీసుకుంటే పురుగులు పడి చేస్తారని మా తాత చెప్తుంటాడ్రా. మీ తాత మాతో చెప్పలేదులే,
మర్యాదగా 2 లక్షలు ఇస్తేనే వీన్ని మీకు అప్పచెప్పేది. రేయ్ వీన్ని తీసుకెళ్లి లోపల కట్టేరా. తీసుకెళ్ళు. ఒక్కడు ఇక్కడ నుంచి కదిలేదు లేదు. చూడండి, మీరు న్యాయంగా అడగండి, మీరు అడిగిన డబ్బు ఇచ్చేస్తాం. ఏమండి, న్యాయంగా చెప్తే వీళ్ళు వినేలా లేరు. వాళ్ళ కళ్ళు కప్పి మరిది గారిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలి. ఎలా తీసుకెళ్తామే? అదంతా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి వాళ్ళని మాటల్లో పెట్టించండి. సరే. రేయ్ నన్ను ఇలా కట్టేసి వెళ్ళిపోతారేంట్రా? ఇదిగా మా పెద్దన్ని వచ్చారంటే మిమ్మల్ని చంపేస్తాడు. మరిది గారు, షూ! వదినా హౌ యు కమ్? ఊరుకోండి, ఎలాగో వచ్చాను కానీ ముందు మీరు ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుని వెళ్ళిపోండి. ముందు మీరు వెళ్ళండి, తర్వాత చూసుకుందాం. నువ్వు కూడా వచ్చే వదినా. ముందు మీరు వెళ్ళండి. ధర్మేశన్న, వీళ్లతో మాటలు అనవసరం. మనకు కావాల్సింది మన తమ్ముడు. ఆ డబ్బులు ఇచ్చేసాయి, తీసుకోండి. ఆగండి మరిది గారు, సవ్వేష్ మరిది గారిని ఇక్కడే ఉండనివ్వండి, మనం వెళ్ళిపోదాం. అదేంటమ్మా? బాబాయ్ గారు, అదే నిజమే. అల్లుండి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోదాం. మీరే ఉంచుకోండి. నానా! ఏంటి అరుస్తున్నావు? పదండి వెళ్ళిపోదాం. ఏంటి అన్యాయం? మా తమ్ముడిని ఇక్కడ వదిలేసి వెళ్ళడమా? సవ్వేష్ మరిది గారు ఇక్కడ లేరు, వెళ్ళిపోయారు. బావగారు, సవ్వేష్ బావ రాందే నేను ఇక్కడి నుంచి రాను. మంచిది. వాడికి తోడుగా నువ్వు కూడా ఇక్కడే ఉండు. పదండి వెళ్దాం. ఆగండి. ఈ రోజులైతే 2 లక్షలే, అదే రేపైతే 3 లక్షలు అవుతుంది. రోజులు లెక్క పెట్టుకుంటూ రోజుకు 1 లక్ష పెంచుకొని మొత్తం ఎంత అయిందో చెప్పు. మొత్తం ఒకటేసారి ఇచ్చి ఇస్తాం. పెట్టుకోమరా. నానా! పదరా. రేయ్ ఏంట్రా మీ అన్నయ్యలు? ఏమయ్యాడు? రేయ్ తప్పించుకొని పారిపోయాడు రా. ధర్మేష్, నీకింతకు ముందు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాను. సంపంగి పిల్లి వారింట్లో ఉండకూడదు. నా మాట వినండి. నేను ఇంతకంటే ఏం చెప్పలేను.